సమస్యల జోన్. తిండి, బట్ట, నీడ వాటి సరసన స్మార్ట్ ఫోన్ కూడా వచ్చేసింది. చూడండి, ఇక్కడ తిండి తింటాం మనుషులం, బట్టలేసుకుంటాం మనుషులం, మనకు నీడ కావాలి, చలికి దుప్పట్లు కావాలి. ఈ అవసరతలు ఒక మనిషికి ఎలా ఉంటాయో, ఈ అవసరతల్లోనే వాటి వాటి సరసన స్మార్ట్ ఫోన్ కూడా జాయిన్ అయిపోయిందంట. అంటే అంతగా మనిషి స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేస్తున్నట్టు ఇక్కడ చూస్తున్నాం. అట్లనే చూడండి, టీనేజ్ రాకముందు పిల్లల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే అతి శక్తియుక్తి కాదు. ఇది అంత మంచిది కాదు. వాళ్ళ శక్తిహీనతకి కారణం ఇది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు స్మార్ట్ ఫోన్ కలిగి ఉండటం హానికరమని ఒక అధ్యయనం తెలియజేసింది. మరి ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? అన్నం తినకపోతే ఫోన్ ఇస్తారు, నిద్రపోకపోతే ఫోన్ ఇస్తారు. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు ఫోన్‌లో మునిగిపోతుంటారు. ఎక్కడ చూసినా గూడా. అన్నం ఎట్లనో ఫోన్ అట్లా, బట్టలు ఎట్లనో ఫోన్ అట్లా, నీడ ఎట్లనో ఫోన్ అట్లా. సో, ఇట్లా ఫోన్ అలవాటు చెయ్యకండి అని చెప్పి ఒక అధ్యయనం అయితే వెల్లడించింది. దయచేసి మేము తెలియపరిచేదేంటంటే, 12 ఏళ్ల వయసు లోపు ఉన్న పిల్లలకి స్మార్ట్ ఫోన్‌కి దూరంగా పెట్టండి.